పూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? మనము క్షయ బీజం నుంచి వేసిన వారం కాదు, అక్షయ బీజము. ఈ అక్షయ బీజం అంటే ఆత్మ సంబంధమైనది, పరలోక సంబంధమైన ఆ బీజం నుంచి మనము వేయబడిన వారం కనుక, కాబట్టి శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా మనం ఏమై ఉన్నాము? దేవుని వాక్యం మూలముగా పుట్టిన వారమై ఉన్నాము. ఈరోజు దేవుని రక్తం ద్వారా కడగబడిన వారమై ఉన్నాము. దేవుని సత్య లేఖనాలు ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాయనంటే, సత్యం నుంచి సర్వ సత్యములోనికి, మనములు స్వతంత్రం నుంచి సర్వ స్వతంత్రంలోనికి దేవుడు ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ జీవము గల దేవుని వాక్యం మూలముగా మనం ఏమై ఉన్నామో, ఈరోజు పుట్టి ఉన్నామో, ఇది ఆత్మ మూలముగా ఫలింపు చేస్తుంది. ఆత్మలను ఏం చేస్తుంది? ఇది ఫలింపు చేస్తుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు, పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదరి ప్రేమ మీరు ఏమై ఉండాలి? కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఈ ప్రేమ మనలో ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నుంచి వీళ్ళని క్షమించమన్నట్టుగా మనలో ఏముండాలి అని అంటే నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమలో మచ్చ ఉండదు, దాగుండదు, ముడతుండదు, ఇందులో అబద్ధం ఉండదు, అసత్యం ఉండదు. ఈ ప్రేమలో సత్యం ఉంటది, యథార్థత ఉంటది, నీతి ఉంటది, పవిత్రత ఉంటది, పరిశుద్ధత ఉంటది. ఈ ప్రేమ ఎప్పుడు క్షమించే గుణం ఉంటది. ఈ ప్రేమ ఎప్పుడు కూడా ప్రేమించే గుణం ఉంటది. అనేక మందిని తన హక్కును చేర్చుకునే గొప్ప గుణం ఈ ప్రేమకు ఉంటది. హల్లెలూయా. అందుకనే లోకములో మనిషి పాడైపోయి ఉన్నా కూడా సరే, ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన గొప్ప కృప చేత ప్రతి ఒక్కరిని, ఆయన కనికరం చూపిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తూ వచ్చాడు? రక్షించుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? వెలిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు మనము అట్టి గొప్ప కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రోజుల్లో మనము ఈ ప్రేమ విషయంలో చూడండి, మనం ఏం చేస్తూ ఉంటామనంటే, మనలో ప్రేమ చల్లారిపోతూ ఉంటది. మన ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. ఎప్పుడు కూడా చూడండి, ఈ ప్రేమ ఎలాగుండాలని అంటే, మొదట ఎలాగుంటుందో చివరి వారికి అదే ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమ మనల్ని ఇతరుల నుంచి కాపాడుతుంది. అదే ప్రేమ ఇతరుల్ని రక్షింపజేసేలాగా కూడా చేస్తుంది. మనం ఒకసారి చూస్తూ మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. మనము ఒకరినొకడు ప్రేమించము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చూడండి, ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట? దేవుని మూలంగా. మన మూలంగా కలిగింది అనుకోండి, మనకి ఏమవుతారు? ఎదుటివాడు శత్రువు అవుతాడు, ఎదుటివాడు పగవాడు అవుతాడు, ఎదుటివాడు వాడిని ఏదో ఒక రకంగా హింసించాలనుకుంటాము, ద్వేషించాలనుకుంటాము, దూరంగా పెట్టాలనుకుంటాము. అయితే ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా పుట్టింది. ఇది మనిషి మూలంగా పుట్టింది కాదు, పరలోకంలో ఉన్న పరమాత్ముడు మూలముగా ఈ ప్రేమ అనేది పుట్టింది. అందుకని మనం ఏమవ్వాలంటే ఒకరినొకరును ప్రేమింతుము. ఈ ప్రేమ నీలో ఆత్మ ఫలమును ఫలింపజేస్తుంది. హల్లెలూయా. ఆత్మీయమైన ఫలమును ఫలింపజేస్తుంది. చూడండి, చూడండి, ప్రేమించి ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ప్రేమించి ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టాడంట? దేవుని మూలంగా పుట్టాడంటే, దేవుని మూలంగా పుట్టిన వాడిలో ఏముంటది? ఆత్మ ఫలమైన ప్రేమ ఉంటది. హల్లెలూయా. ఆత్మ ఫలమైన ఈ ప్రేమ ఏం చేస్తుందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే దైవికమైన ఆలోచనలు ఆలోచిస్తాడు, దైవికమైన మర్మములను కనుక్కుంటాడు, దైవికమైన పద్ధతుల్లో సత్యములో నడుచుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. సత్యమును బోధిస్తూ ఉంటాడు, సత్యమును చదువుతూ ఉంటాడు, సత్యమును ధ్యానిస్తాడు, సత్యములో సత్యవంతుడైన దేవుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాము. దేవుని వాక్యమైన అమూల్యమైన వాక్యము అయినా అక్షయ బీజము నుంచి పుట్టిన వారముగా మనం ఉన్నాం. మనం ఏం చేయాలంటే ఇతరుల్ని ప్రేమించు బద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకొక మాట చదివితే చదువమ్మ కిందకి. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంట? దేవుణ్ణి ఎరగలేడు. ఎందుకనంటే వాళ్ళు ఏం లేదు, ఫలం లేదు, ఆత్మ ఫలం అనేది వాళ్ళు ఫలించటం లేదు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా ఒక మాట. యోహాను సువార్త చూడండి 15:2 వచనం ఒకసారి చదువు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయనలో ఫలింపని
ప్రతి తీగని ఏం చేస్తాడు? తీసి పారవేసి ఎక్కడ వేస్తాడు తెలుసా? అగ్నిలో వేసేస్తాడు, నరికేసి. ఎందుకు? ఆయనలో ఫలించలేదు. ఒకవేళ నువ్వు ఆయనలో ఫలిస్తే ఏమవుతావు? బహుగా ఫలిస్తావు అని అంటాడు. హల్లెలూయా.